హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏమిటి అంటే, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు, మహిళలకు, విద్యార్థులకు సంబంధించిన డీబీటీ పథకాలు అనగా పెండింగ్లో ఉన్నటువంటి పథకాల నిధులు ఏవేవి? వైఎస్ఆర్ చేయూత పథకము, ఈబీసీ నేస్తము, వైఎస్ఆర్ చేయూత పథకము, నెక్స్ట్ అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన. ఈ పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి ఎట్టికేలికైతే మనకు ఎన్నికలు ముగిసిన తర్వాత బ్యాంకు ఖాతాలకైతే జమ చేశారు. అంటే ఇప్పటికీ కూడా మనకు జమ అవుతూనే ఉన్నాయి. మొత్తంగా పూర్తి స్థాయిలో ఇంకా అయితే జమ అవ్వలేదు మనకు ఈ పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి. చాలామంది కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులు జమ అవ్వని వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా కామెంట్లో మనకు ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేటువంటిది చెక్ చేసుకోవడం అయితే మీకు తెలుసు. నేను ఇంతకుముందు వీడియోస్లో అందరికీ కూడా చెప్పాను, ప్రతి వీడియోలో అయితే చెప్తూ వచ్చాను. ఆ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు మనకు అక్కడ పేమెంట్ స్టేటస్ దగ్గర ఎర్రర్స్ అనేటువంటిది అంటే మనకు రిమార్క్స్ అనేటువంటివి చూపిస్తున్నాయని చాలామంది కూడా మనకు కమెంట్లు అయితే చేసి అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి అయితే మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. దీనితో పాటుగా మనకు రేపటి రోజున మరికొన్ని జిల్లాల వారికి అయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకము, ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన నిధులు అనేటువంటివి అయితే ఖాతాలకు జమ అవ్వబోతున్నాయి. వాటికి సంబంధించి ఏ జిల్లాలకు జమ అవుతున్నాయో అది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకేనా? వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు ఏపీ రాష్ట్రంలో ఈ యొక్క డీబీటీ పథకాల నిధులు అనేటువంటివి ఎన్నికలు ముగిసిన తర్వాత అయితే ఖాతాలకు జమ కావడం అయితే మొదలయ్యాయి. అయితే మొదలైనప్పటికీ కూడా మనకు కంప్లీట్గా అయితే ఈ యొక్క నిధులు అనేటువంటివి అయితే ఎవరికి విడుదల కాలేదు. ఇంకా మనకు అన్ని జిల్లాల్లో కూడా విడుదల అవ్వలేదు. కొన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు అయితే విడుదలయ్యాయి. వాటికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కామెంట్లు అయితే చేశారు. మాకు మా డిస్టిక్లో అమౌంట్ అనేటువంటిది పడిందంటూ ఈ విధంగా మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకు అందరూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అంటే మనకు ఏ రోజు పడుతుందో ఆ రోజు మనకు కామెంట్లు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా కొన్ని జిల్లాల్లో మాత్రమే పడుతున్నాయి, కొన్ని ఏరియాల్లో. మొత్తంగా అయితే ఇంకా మనకు పడలేదు. అందులో ముఖ్యంగా మనకు వైఎస్ఆర్ చేయూత పథకం నిధులు అనేటువంటివి అయితే కేవలం మనకు కొద్దిపాటి మందికి మాత్రమే విడుదలయ్యాయి. అంటే ఇంచుమించుగా మనకు 2,000 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మొత్తంగా మనకు 5,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాల్సి వస్తే 2,000 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇకపోతే మిగిలినటువంటి 3,000 కోట్ల రూపాయలు అయితే మనకు నిదానంగా అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి చూసినట్లయితే మనకు ఆల్మోస్ట్ అయితే ఈ యొక్క ఈబీసీ నేస్తం 15,000 రూపాయలు అందరి ఖాతాల్లోకి అయితే జమ అయినాయి. అంటే మనకు పూర్తి అయిపోయింది. మనకి ఈ రోజు కూడా మన ఛానల్ ద్వారా ఈబీసీ నేస్తం ఇంకా జమ కాలేదని అడగడం అయితే జరిగింది మనకు. మొత్తానికి చాలా వరకు అయితే ఈ యొక్క ఈబీసీ నేస్తం అయితే ఖాతాలకు జమ అయ్యింది. ఎక్కడో కొంతమందికి అయితే పెండింగ్లో అయితే ఉండొచ్చు. వారందరికీ కూడా ఖచ్చితంగా అయితే ఖాతాలకు అయితే జమ అవుతాయి అన్నమాట. లేదు అనుకుంటే మీకు వాటికి సంబంధించి ఏమన్నా రిమార్క్స్ ఏమన్నా చూపించినట్లయితే పేమెంట్ స్టేటస్లో దానివల్ల కూడా మీకు అమౌంట్ అనేటువంటిది ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఆ యొక్క పేమెంట్ స్టేటస్ అనేటువంటిది ఎట్లా చెక్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్కీమ్ అనేటువంటిది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ స్కీమ్కి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ స్కీమ్కి సంబంధించి అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆ స్కీమ్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వాటికి సంబంధించి ఏ ఇయర్కు అంటే ఇప్పుడు మనకు 2023-24కు సంబంధించి చెక్ చేసుకోవాలి కాబట్టి మనం ఆ ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ అదేవిధంగా పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అయితే కంపల్సరీగా ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక మీకు క్యాప్చా ఎంటర్ చేసినట్లయితే ఓటీపీ అని దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కు, ఆధార్ నెంబర్కు ఏదైతే లింక్ అయి ఉంటుందో మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేటువంటిది రావడం జరుగుతుంది. మనకు ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేస్తే ఈ విధంగా అయితే మనకు ఇక్కడ డీటెయిల్స్ అనేటువంటిది అయితే చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అప్లికేషన్ డీటెయిల్స్ అంటే మనకు అప్లికేషన్ స్టేటస్, పేమెంట్ స్టేటస్,
ఈ విధంగా మీ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడైతే చూపిస్తుంది. అంటే డిస్టిక్ నేము, మండలం, సో అటు ఆ విధంగా అయితే మనకు డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీకు ఇక్కడ రిమార్క్ దగ్గర మీకు సక్సెస్ఫుల్ అని చూపించినట్లయితే మీ బ్యాంకు ఖాతాలకు అమౌంట్ అనేటువంటిది అయితే, అంటే మీరు అప్లై చేసుకున్నప్పుడు ఎటువంటి రిమార్క్ లేదని అర్థం. ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ పేమెంట్ స్టేటస్ అనేటువంటిది కూడా ఉంది. ఆ పేమెంట్ స్టేటస్ దగ్గర కూడా రిమార్క్స్ అనేటువంటి దగ్గర మీకు సక్సెస్ఫుల్ అని చూపించాలి. సక్సెస్ఫుల్ అని చూపించకపోవడం వల్ల మీ ఖాతాలకు అమౌంట్ అనేటువంటిది అయితే పడదు. అంటే మీకు ఈ యొక్క పేమెంట్ అనేటువంటిది మీకు ఏదైనా బ్యాంక్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. అంటే మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించి మీ ఆధార్ నెంబర్ లింక్ లేకపోవడము, నెక్స్ట్ అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ యాక్టివ్లో లేకపోవడము, మీ బ్యాంక్ ఖాతాని అసలు వర్కింగ్లో లేకపోవడము, ఆ విధంగా అయితే మనకు రిమార్క్స్, అంటే మీరు చేసినటువంటి వాటి వల్ల ఇక్కడ మనకు రిమార్క్స్ దగ్గర ఎర్రర్స్ అయితే చూపిస్తాయి అన్నమాట. ఓకేనా. సో అది ఎందుకో మీకు ఎందువల్ల అమౌంట్ పడింది, ఎందువల్ల ఎర్రర్స్ వచ్చాయను అనేది కూడా మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ప్రతి ఒక్కరు ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. సో దానికి సంబంధించి అక్కడ ఏం ఎర్రర్ వస్తుందో, ఏం రిమార్క్ వస్తుందో అది కూడా చూసి దాన్ని అయితే రెక్టిఫై చేసుకోండి. ఓకేనా. సో ఇకపోతే మనకు కొన్ని జిల్లాలకైతే మనకు రేపటి రోజున విడుదల అవుతాయని చెప్పాను కదా, అవి ఏమిటో ఇప్పుడు మనము ఈ వీడియోలో అయితే ఇప్పుడు చూద్దాము. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఆత్మకూరు ఏరియా ఏదైతే ఉందో మనకు అక్కడ ఈ పథకాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అయితే మనకు 2,000 మంది మహిళల ఖాతాల్లోకి ఈ నిధులు అయినటువంటివి అయితే 18,750 రూపాయల చొప్పున జమ అవబోతున్నాయి. నెక్స్ట్ ఇకపోతే అనంతపురం అర్బన్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి చేయుత మహిళలకు సాయంగా 18,750 రూపాయలు వారి ఖాతాల్లోకి అయితే జమ అవబోతాయి. సో ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుంటూ అయితే ఉండండి. ఒకవేళ మీకు అమౌంట్ క్రెడిట్ అవ్వకపోతే వెంటనే ఒక చిన్న కమెంట్ చేయండి. అదేవిధంగా మీకు స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ఏమన్నా రిమార్క్స్ వచ్చినా కూడా ఒక చిన్న కమెంట్ చేసి అయితే తెలియచేయండి. వాటికి సంబంధించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ అదేవిధంగా పాడేరులో చూసుకుంటే 53,000 మంది మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క చేయుత పథకం నిధులు అనేటువంటివి అయితే జమ అవబోతున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా రాయచోటిలో కూడా మనకు ఇంచుమించుగా 80,000 మంది మహిళల ఖాతాల్లోకి 150 కోట్ల రూపాయల నిధులు 18,750 రూపాయల చొప్పున అయితే వారి అకౌంట్లోకి అయితే జమ అవబోతున్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రాయచోటి, రాజంపేట, రైల్వే కొడూరు, మదనపల్లి, పీలేరు, ఈ విధంగా అయితే మనకు ఈ ఏరియాలో అంటే నియోజకవర్గాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా జమ అవబోతున్నాయి. ఇకపోతే బాపట్లలో కూడా మనకు అదేవిధంగా 88,000 మంది మహిళల ఖాతాల్లోకి అయితే నగదు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెక్ చేసుకుంటూ అయితే ఉండండి. ఒకవేళ మీ ఖాతాలకు అమౌంట్ పడిన వెంటనే ఒక చిన్న కమెంట్ చేసి అయితే తెలియచేయండి. ఎందుకు అంటే మన యొక్క ఛానల్ ద్వారా అయితే అందరికీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అంటే పలానా డిస్టిక్లో అయితే ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది పడుతుంది, చెక్ చేసుకుంటూ ఉండండి అని ఈ విధంగా అయితే చెప్తాను. అందుకోసం అయితే ఒక చిన్న కమెంట్ చేయమంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.